గ్రహణం పట్టినప్పుడు రావి చెట్టుకు, నెమలికి, గోవుకు ఈ మూడింటికి అతీతమైన శక్తులు ఆవరించి ఉంటాయట. ఆ సమయంలో ఇక రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అంత పసుపు కుంకుమ అక్షింతలేసి వచ్చే నీళ్లు పోసి దండం పెట్టుకొని ప్రదక్షిణం చేసి ఆ చెట్టు మొదట్లో మనం బొట్టు పెట్టుకుంటే అక్కడనే ఆ చెట్టు కింద ఒక 5 నిమిషాలు కూర్చుంటే ఆ సాధకుడు అద్భుతమైన చైతన్యాన్ని రిసీవింగ్ చేసుకుంటాడు, డౌన్లోడ్. ఎక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి? ఈ సుడి నుండి పోతుంది, బ్రహ్మరంధ్రం నుంచి లోపలికి ప్రవేశిస్తుంది. ఆ రోజు గ్రహణం పట్టినప్పటి నుంచి విడిసే వరకు చక్కగా స్నానం ఆచరించుకొని బొట్టు పెట్టుకొని గోమాతకు పూలమాల వేసి గోమాతకు అంత బెల్లం పెట్టి అంత గడ్డి పెట్టి 3 సార్లు ప్రదక్షిణలు చేసి గోమాత తోకను అటు ఇటు 3 సార్లు నిమురుకొని గోమాత చెవిలో, అమ్మా గోమాత విశ్వమాత సకల దేవతా స్వరూపిణి, సమస్త దేవతలు నీ అందున్నారు, విశ్వమునకే నువ్వు తల్లివి, సాక్షాన్ పరదేవతవు, నేను గ్రహణ జపమును ఆరంభిస్తున్నాను, నాకు దివ్యమైనటువంటి శక్తిని, అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించు, నాకు నా వంశానికి పూర్ణ ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్మంతాన్ని ప్రసాదించు,